నేను నేర్చుకున్నది రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాల ఐక్యత. కులాలను విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తుంది జనసేన బలం. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని నువ్వు కాపని చూడలా, నువ్వు కమ్మాని చూడలా, నువ్వు మాలా మాదిగాని చూడలా, నువ్వు ఆంధ్రుడిగా చూశారు. అందరినీ చెత్త కింద తిట్టారు, నీచంగా తిట్టారు తెలంగాణ నాయకులు కొద్దిమంది. మరి అప్పుడు మనం ఎలా పోరాటం చేయాలి? నేను రెల్లి కులస్తులని పోటీ చేయాలా, లేదంటే నేను తెలుగు ఆంధ్ర ముస్లిం ఎలా పోరాటం చేయాలి? ఎలా తెలుస్తుంది మనం విడిపోయి ఉంటే? అందుకనే మనందరం ఒక జాతికి కానీ ఒక భావజాలాన్ని కట్టుబడి ఉండాలి. అందుకు నేను కులాల ఐక్యత అని మాట్లాడాను. అంబేద్కర్ గారి కళ కుల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ కులాల తాలూకా ఆవశ్యకత, ఐక్యత చాలా అవసరం అభివృద్ధికి. అందుకోసం నేను కులాల ఐక్యతని మాట్లాడినప్పుడు కులాల గురించి చిన్నపాటి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో 2 కులాలే ఉన్నాయి పాలకులు. ఎంతసేపు ఆ వర్గాలే బాగుపడుతున్నాయి, నువ్వు కూడా మీరు ఇంకో 2-3 కులాలతో పాటు అందరిని తిట్టేయండి అంటే నేను అంత తక్కువ స్థాయిలో నేను ఆలోచించలేను. నన్ను ప్రభావితం చేసింది ఒక నేతాజీ ప్రభావితం చేశాడు, ఒక మహాత్మా గాంధీ ప్రభావితం చేశారు, ఒక అంబేద్కర్ ప్రభావితం చేశారు, ఒక కాన్షీరామ్ ప్రభావితం చేశారు. నేను అలా చూడలేకపోయాను. నేను మనుషుల్ని వారు ఏ కులమైనా దేనికైనా తప్పుని ప్రజలకి న్యాయం చేస్తున్నారా లేదా అని చూస్తాను తప్ప, మానవత్వానికి నిలబడుతున్నారా లేదా అని తప్ప ఇంక నేనేం చూడను. ఉదాహరణకి నేను మన రాయలసీమకు పోయినప్పుడు వారికి ఒకటే చెప్పాను, నాకు రెడ్డి అంటే కులం కాదది. నేనేం నమ్ముతానంటే రెడ్డి అంటే ధర్మాన్ని రక్షించేవాడు రెడ్డి, అన్యాయాన్ని ఎదిరించేవాడు రెడ్డి. రెడ్డి అనే పదం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది పెద్దని, అందుకే అన్ని కులాల్లో ఉంటాయి. నాయుడని గాని రెడ్డి అని గాని, కమ్మవారిలో ఉంటుంది నాయుడు అనేది, దళిత కులాల్లో నాయుడు అని ఉంటుంది మనకి గుంటూరు దగ్గర, వెలమల్లో నాయుడు అని ఉంటుంది. కాపుల్లో రెడ్డి అనే సర్నేమ్ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా కులాన్ని నీచంగా వాడేసుకొని కులాల్ని వాడుకొని కుటుంబాలని ఎదుగుతున్నాయి, కానీ కులాలను చంపేస్తా ఉంటే అలిసిపోయి మనుషుల్ని భావజాలంతో ఐక్యత చేయాలి, అభివృద్ధి అందరికీ భాగస్వామ్యం కావాలని చెప్పి ఆశయమే కులాల తాలూకు ఐక్యత. నేను మాట్లాడినప్పుడు కర్నూలులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలు వచ్చి, అన్న మాకు చాలా ఆత్మగౌరవం ఇచ్చే ఆ పదం, రెడ్డి అంటే రక్షించేవాడన్న పదం చెప్పి మాకు ఆత్మగౌరవం ఇచ్చాడు. నేను ఒకటే చెప్పాను, నేను రెడ్డి కులంలో పుట్టలా, నేను ధర్మం పాటించేవాడిని, మంచి ఎక్కడున్నా అండగా నిలబడేవాడిని, చెడు నా సొంత ఇంటిలో ఉన్నాక నేను ఎదిరించేవాడిని, నేను భయపడను. మనం కోరుకుంది ఏం కోరుకున్నాం? మనకి టీడీపీ నుంచి నేను కోరుకుంది ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్కి మీరు ధర్మకర్త ముఖ్యమంత్రి గారు, మీరు అండగా నిలబడతారంటే ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జడ్డిలిన ఇసుక మాఫియాలు,